ఫస్ట్ వచ్చేసి వీడియో లాస్ట్ వరకు చూసి ఆ తర్వాత కామెంట్ చేయండి. నిన్న కూడా ఇదే మాట చెప్పా, ఎవరైతే షుగర్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళు తమ్నేల్ చూసే జడ్జ్ చేస్తారు, అందుకే వీడియో లాస్ట్ వరకు చూసి ఆ తర్వాత కామెంట్ చేయండి అని. మళ్ళీ తమ్నేల్ చూసే జడ్జ్ చేశారు, తనుజాని నెగిటివ్ చేయదు బ్రో, ఇది బ్రో అది బ్రో అని. నేను అక్కడ తనుజాని ఏమీ నెగిటివ్ చేయలేదు. ఏం చెప్పానంటే దివ్యల మాదిరి గారు ఏదైతే చెప్పారో నేను అదే చెప్పాను. మీరు వీడియోలో చూడలేదు, అప్పుడే కామెంట్ చేస్తారు. ఇప్పుడు దివ్యల మాదిరి గారు అయితే ఒక క్లారిటీ ఇచ్చారు, తనుజాది ఏం తప్పు లేదని. నేను వీడియోలో అదే చెప్పాను. ఏం చెప్పానంటే అక్కడ బర్త్డే సందర్భంగా తనుజా గారు అయితే తిరుమలకు వెళ్ళారు, ఆ తర్వాత దర్శనం చేసుకున్నారు, ఆ తర్వాత అయితే ఒక కేక్ కట్ చేశారు. కానీ అది తనుజా గారికి తెలియదు, ఎందుకంటే దివ్యల మాదిరి గారు అది సర్ప్రైజ్గా ప్లాన్ చేశారు. ఆ తర్వాత వీడియో చూసింటే మీకు కూడా తెలుస్తుంది, తనుజా దాన్ని చూసిన వెంటనే సర్ప్రైజ్ అయింది. అది తనుజా గారికి తెలియదు కాబట్టి ఏదన్నా తప్పు ఉంటే దివ్యల మాదిరి గారిది తప్పు అని. ఇంకోటి చెప్పా, శివజ్యోతి గారి గురించి కూడా మాట్లాడా. ఆవిడ ఏదైతే లైన్లో వెళ్తున్నప్పుడే మేము కాస్ట్ని పిచ్చగాలని చెప్పాం కదా, అది చాలా పెద్ద తప్పు. ఆవిడకి ఏదైతే పనిష్మెంట్ ఇచ్చారో తిరుమలకి రాకూడదని, అది మంచి విషయం అని చెప్పా. ఆ తర్వాత గీతూ రాయల్ గురించి కూడా మాట్లాడా. గీతూ రాయల్ గురించి మాట్లాడుతూ మెసేజ్ చేస్తున్నా. అదే విషయంలో గీతూ రాయల్ గురించి కూడా మాట్లాడా. ఏమని మాట్లాడా, ఘాట్ రోడ్లో ఏదైతే వీడియో చేశారో అది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే ఆవిడకి కొంచెం ఫేమ్ ఉంది కదా, ఆ వీడియో చాలామంది చూస్తారు. అది చూసిన వెంటనే ఎవరన్నా ఆవిడ చేసింది కదా మనము చేద్దాం రీచ్ కోసం అని చేస్తే ఏదన్నా యాక్సిడెంట్ జరిగే ప్లేసు, అక్కడ యాక్సిడెంట్ జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ అని కూడా చెప్పాను. వీడియో చూడలేదు. ఇంకోటి ఏం చెప్పానంటే గీతూ రాయల్ కూడా అంత పెద్ద ఏం తప్పు ఏం చేయలేదు. అక్కడ వీడియో సాంగ్ చేసింది అది దేవుని పాటే, కానీ దాన్ని చేయాల్సిన దానికంటే ఎక్కువ రచ్చ చేశారు. ఇది ముట్టుకుని నిజం, నాకు అలానే అనిపించింది. ఆ తర్వాత ఇప్పుడు తనుజా గారు ఏదైతే చేశారో దాన్ని కూడా ఇది దివ్యల మాదిరి గారి తప్పు, తనుజా గారి తప్పు లేదని చెప్పారు. మీరు వీడియో చూడలేదు. ఇప్పుడు ఏం చెప్తున్నానంటే తిరుపతికి అయితే మంచి రోజులు వచ్చాయి, అది మటుకు కన్ఫామ్గా చెప్తా. ఎందుకంటే ఏ చిన్న విషయం జరిగినా ఇంతలా రియాక్ట్ అయ్యి అది టీటీడీ అధికారుల దగ్గరికి తీసుకొని వెళ్ళి దాన్ని వాళ్ళకి ఏం పనిష్మెంట్ ఇవ్వాలో అది ఇప్పిస్తున్నారు కదా, అది చాలా మంచి విషయం. అది కూడా చెప్పే వీడియో చూడలేదు. అందుకే ఏదన్నా వీడియో లాస్ట్ వరకు చూసి ఒకవేళ ఏదైనా కాంట్రవర్షియల్ అయితే ఆ తర్వాత కామెంట్ చేయాలి. మీరు వీడియో చూడకుండానే కామెంట్ చేయకూడదు. ఇప్పుడు దివ్యల మాదిరి గారే ఫుల్ క్లారిటీ ఇచ్చారు, ఇది తనుజాకైతే తెలియదు, అది సర్ప్రైజ్గా నేనే ప్లాన్ చేశా, అది ఎగ్లెస్ కేకు అని. ఇక్కడ ఎగ్లెస్ కేకా ఎగ్గున్న కేకా అని కాదు, సెలబ్రేషన్ అయితే చేయకూడదు. ఇంకోటి కూడా చెప్పా, మనల్ని ఎలాగైతే చెక్ చేసి తిరుమలకి కొండ మీదకి పంపిస్తారో అలాగే వీఐపీలను కూడా అదే విధంగా చెక్ చేసి కొండ మీదకి పంపించేయాలి, వాళ్ళని అలాగే వదిలేయకూడదు. ఇంకోటి వచ్చేసి ఏదైతే నోట్ రిలీజ్ చేయాలి, తిరుమలలో ఇవి చేయకూడదు, ఒకవేళ మీరు ఇవి చేస్తే మీకు ఈ పనిష్మెంట్ ఉంటుంది అని ఒక నోట్ రిలీజ్ చేస్తే అందరికీ తెలుస్తుంది, చేయడానికి కూడా భయపడతారు. ఖచ్చితంగా ఒక నోట్ అయితే రిలీజ్ చేయాలి, తిరుమలలో ఇవి ఖచ్చితంగా చేయకూడదు, మీరు చేస్తే ఈ పనిష్మెంట్ ఉంటుంది అని.